హాయ్ చిల్డ్రన్స్, ఎలా ఉన్నారు? ఓకే, మనము 5వ తరగతిలో 4వ పాఠం తోలుబొమ్మలాట నేర్చుకున్నాం కదా. అవునా? ఏమేమి నేర్చుకున్నాము? తోలుబొమ్మలాటనే అంట. ప్రాచీన కళలు, జానపద కళలు. అవునా? జానపద కళలను ఎందుకున్నాము? గ్రామాల్లో ప్రదర్శించబడే కళ కావున మనము ఈ తోలుబొమ్మలాట అనేది ఏమనుకున్నాము? జానపద కళలు అనేసి అనుకున్నాము. అవునా? తోలుబొమ్మలాటలో ప్రదర్శించబడే వారిని ఏమన్నాము? కళాకారులు అన్నాము. అవునా? ఏమన్నాము? కళాకారులు అని అనుకున్నాము. మరి తోలుబొమ్మలాట అనే ప్రదర్శనలో కళాకారులు ఇప్పుడు చాలా వరకు ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం అంటే ఆదరణ లేదు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది లేదు. వాళ్ళకి ప్రోత్సహించాలి, వాళ్ళ కళల ప్రదర్శనలు ప్రతి చోట ఇప్పించాలి అని చెప్పేసి మనము కలెక్టర్కి వినతి పత్రం కూడా రాయాలని చెప్పేసి అనుకున్నాం. అవునా? మరి రాసాలని తల్లిదండ్రుల సహాయంతో మరి కంప్లీట్ చేయకపోతే ఈ రోజైనా కంప్లీట్ చేయండి. ఓకేనా పిల్లలు? మరి తోలుబొమ్మలాటలో మొదటి తరగతిలో తోలుబొమ్మలాట అనేది పేరు వచ్చింది, ఎక్కడ ఏ ప్రదర్శన చేసేవారో నేర్చుకున్నాము. రెండవ దాంట్లోనేమో తోలుబొమ్మలాట ప్రదర్శన ఎలా జరుగుతుంది, వారికి ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. మరి తోలుబొమ్మలాటను కూడా వారసత్వ కళగా వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని కూడా నేర్చుకున్నాము. వారికి ప్రోత్సాహం లేదు అని చెప్పేసి కూడా నేర్చుకున్నాము. మరి ఆ పాఠం పూర్తయిన కావున మరి 3వ డేలో మనం ఏం నేర్చుకుంటున్నాం? అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు నేర్చుకుంటున్నాము. ప్లీజ్ చిల్డ్రన్స్ ఓపెన్ ద నోట్స్, రైట్ బిడ్డ. 4th లెసన్ పెట్టి తోలుబొమ్మలాట అని పెట్టేసి హెడ్డింగ్ అర్థాలు రాసుకోండి. ఏంటమ్మా? అర్థాలు రాసుకోండి. ఫస్ట్ వన్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాము, అర్థాలు ఏ విధంగా రాయాలి, ఎంత గుణంగా రాయాలి అని కూడా నేర్చుకున్నాం. అవునా కదా? మరి అదే విధంగా మరి తిరిగి అలాగే రాయండి. మరొకసారి చెప్పాలా మీరు చూడండి. నేను ఒక్కడేసారి ఎలా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ బాగా ఉంటుంది, మీకు తర్వాత చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చూడండి. ప్రాభవం ఫస్ట్ వన్ ఏంటి? అర్థాల్లో ప్రాభవం. ప్రాభవం అంటే గొప్పదనం. ప్రాభవం అంటే ఏంటి? గొప్పదనం. రెండవది చర్మం. చర్మం అనేది ఎందుకు వచ్చింది? గుర్తు చేసుకోండి. ఎందుకు? తోలుబొమ్మలాట అనేది ఎక్కడ బొమ్మలు తయారు చేసుకుంటారు? చర్మం మీద. ఏ చర్మం చెప్పేసి అనుకున్నాము? మేక, జింక, గొర్రె యొక్క చర్మం మీద. చర్మం అంటే స్కిన్. ఆ చర్మం మీద బొమ్మలు తయారు చేస్తారు. మనం ఒక పేపర్ మీద ఒక డ్రాయింగ్ వేయాలంటే రబ్ చేసి ఎంతో కష్టపడి గీస్తూ ఉంటాం కదా. మరి కళాకారులు ఆ చర్మం మీద వాళ్ళు బొమ్మలు దించి వారికి రకరకాల దుస్తులు, ఆభరణాలు వేసి దాన్ని కటింగ్ చేయడం, ఆ బొమ్మలకు మధ్యలోకి నీళ్లు అమర్చడం, ఒక కట్టె ఆధారంగా వాళ్ళు ప్రదర్శన చేయడం ఎంతో గొప్పదైనది. కాబట్టి ప్రాభవం అంటే ఇది గొప్పదనం. చర్మం అంటే ఇది తోలు. జాగ్రత్తగా రాసుకోండి. చర్మం అంటే ఇది తోలు. ఆభరణాలు. ఆభరణాలు ఎక్కడ వచ్చింది? మరి కళాకారులు మనుషులకు ఆభరణాలు వేస్తున్నారా? బొమ్మలకు ఆభరణాలు. ఆభరణాలు కూడా ఈ దీపాల వెలుగులో దగదగా మెరిసిపోతాయంట. అంత అద్భుతంగా బొమ్మలు గీస్తారంట కళాకారులు. ఎంతో గొప్పదైన కళ కదా. ఆభరణాలు అంటే ఇది నగలు. ఆభరణాలు అంటే ఏదమ్మా? నగలు. 4th వన్ ఆదరణ. 4th వన్ ఏంటి? ఆదరణ. ఆదరణ అంటే గౌరవం. ఆదరణ అంటే ఏమిటి? గౌరవం. రెస్పెక్ట్ లేదంట కళాకారులకు. ఎవరికి రెస్పెక్ట్ లేదు? కళాకారులు. ఏ కళాకారులకు? తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేసే ఈ కళాకారులకు ఆదరణ లేదంట. కాబట్టి ఆదరణ ఏంటి? గౌరవం. ప్రారంభం. ఏ విధంగా ప్రారంభిస్తారని చెప్పేసి నేర్చుకున్నాం. మరి ఎవరితో ప్రారంభం చేస్తున్నారు తోలుబొమ్మలాట ప్రదర్శన? విఘ్నేశ్వరుడు అంటే గణేశునితో ఈ ప్రారంభం చేస్తున్నారు. మనము కదా ఇంట్లో పూజ చేస్తే ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేస్తుంటాం కదా. ఈ కళాకారులు కూడా ప్రారంభం ఎవరితో స్టార్ట్ చేస్తారు? విఘ్నేశ్వరుడు. అంటే ఎటువంటి ఆటంకాలు మధ్యలో చిన్నవి ఎటువంటి ఆటంకాలు రావద్దు అని చెప్పేసి మనము విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాము. కాబట్టి ప్రారంభం అంటే మొదలు. ప్రారంభం అంటే ఏంటి? మొదలు. 6th వన్ రాసుకోండి. అనంతరం.
తరువాత విఘ్నేశ్వరుని పూజ తర్వాత విఘ్నేశ్వరుని నాట్యం. అనంతరం అంటే ఏంటి? తరువాత. అవునా? విఘ్నేశ్వరుని పూజ తర్వాత నాట్యం, తర్వాత సూత్రధారి ప్రవేశం. సూత్రధారి ప్రవేశం ఎవరితో మాట్లాడతారు? విఘ్నేశ్వరునితో మాట్లాడతారు. వారి వెళ్ళిపోయిన తర్వాత సరస్వతి మాత వస్తుంది. అవునా? సరస్వతి మాత కూడా నాట్యం చేసి మరి అందరినీ దీవిస్తుంది. ఆ ప్రదర్శన ఎవరైతే చేస్తున్నారో ఆ కళాకారులను చూసే ప్రజలందరినీ దీవిస్తుందని చెప్పేసి నేర్చుకున్నాం కదా. అనంతరం. అనంతరం అంటే ఏంటి? తరువాత. మరొకసారి చదువుతున్నాను, మీరు చదువుతూ తప్పులు లేకుండా, మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. ఈ విధంగా ఈజీగా ఒక లైన్లో రావాలి, ఇలా స్టార్ట్ చేయడం ఒక లైన్లో రాయాలి. ఇలా వస్తే చూడడానికి నోట్స్ అట్రాక్షన్గా కనబడుతుంది. చదువుకోవడానికి మీకు ఇంకా ఎక్కువగా నోట్స్ ఇంత అద్భుతంగా రాస్తాం, చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఓకేనా? మీరు 5th క్లాస్కు ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టాం. 6th క్లాస్కి వెళ్ళాక మీకు చాలా రాయడం వర్క్ ఉంటుంది. అప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాభవం. ప్రాభవం అంటే గొప్పదనం. చర్మం, తోలు. చర్మం అంటే తోలు. ఆభరణాలు. ఆభరణాలు అంటే నగలు. ఆదరణ. ఆదరణ అంటే గౌరవం. ప్రారంభం. ప్రారంభం అంటే మొదలు. ప్రారంభం అంటే మొదలు. అనంతరం. అనంతరం అంటే తరువాత. ఇవి అర్థాలు. జాగ్రత్తగా చదువుతూ రాయండి. తర్వాత వ్యతిరేక పదాలు. తర్వాత ఏంటి? వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు మొదటిది చూడండి, ప్రాచీనం. ప్రాచీన కళలు, పూర్వం ఆడే కళలు, ప్రదర్శించేవి కళలు. ప్రాచీనం అంటే ఏంటి? నవీనం అంటే ప్రస్తుతం. ప్రాచీనంకి వ్యతిరేక పదం నవీనం. తర్వాత రెండవది ప్రారంభం. ప్రారంభం అంటే అర్థం ఏంటి? మొదలు అంటే ఫస్ట్ అని అర్థం. దానికి వ్యతిరేక పదం ముగింపు, లాస్ట్. ఫస్ట్ లాస్ట్ వ్యతిరేక పదం కదా. ప్రారంభం అంటే ఫస్ట్, ముగింపు అంటే లాస్ట్. ప్రారంభంకి వ్యతిరేక పదం ముగింపు. ప్రారంభంకి వ్యతిరేక పదం ముగింపు. మూడవది సుభిక్షం. సుభిక్షం అంటే క్షేమంగా ఉంటారు. మరి ఎప్పుడు క్షేమంగా ఉంటారంటే తోలుబొమ్మలంట ఏ గ్రామంలో అయితే ఎక్కడ భారతంలోని విరాట పర్వం, నెక్స్ట్ రామాయణంలో సుందరకాండ ఎక్కడ ప్రదర్శన జరుగుతుందో అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అంటే వర్షాలు పడి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సుభిక్షం అంటే నిర్భిక్షం. వ్యతిరేక పదం ఏంటి? సుభిక్షంకి వ్యతిరేక పదం నిర్భిక్షం. మరి అర్థం ఏంటి? సుభిక్షం అంటే క్షేమంగా ఉండడం. వర్షాలు బాగా పడితే అందరూ పంటలు పండుతాయి. ఆ పంటలు వచ్చిన డబ్బుతో అక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న ప్రజలు, వాళ్ళ పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారని ఈ సుభిక్షం అర్థం. నిర్భిక్షం అంటే కష్టాలతో ఉండవు. నమ్మకం. నమ్మకం. నమ్మకం అంటే హోప్. నువ్వు బాగా చదువుతానే నమ్ముకుంటాను అని చెప్పేసి అంటారు కదా. అర్థమైంది నమ్మకం. దానికి వ్యతిరేక పదం అపనమ్మకం. నా హోప్స్ అన్నీ నిరాశ అయిపోయి నువ్వు సరిగా చదవలేవు అని చెప్పేసి అంటారు. అపనమ్మకం చేయమని చెప్పేసి అంటారు కదా. నమ్మకంకి అపనమ్మకం. ఐదవది అధికం. అధికం అంటే మోర్, ఎక్కువ అని అర్థం. అధికం అంటే అర్థం ఏంటి? మోర్, ఎక్కువ. మరి వ్యతిరేక పదం స్వల్పం, తక్కువ. 6వ ఆదరణ. ఆదరణ అంటే అర్థం ఏంటి? నేర్చుకున్నాం. ఆదరణ అంటే గౌరవం. నేర్చుకున్నాం కదా. ఆదరణ. దాని వ్యతిరేక పదం నిరాదరణ. రెస్పెక్ట్. ఆదరణ అంటే రెస్పెక్ట్, నిరాదరణ అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. 7వది గౌరవం. గౌరవం అంటే కూడా రెస్పెక్టే కదా. గౌరవం. వ్యతిరేక పదం అగౌరవం. 8వది జ్ఞానం. మరి కళాకారుల యొక్క జ్ఞానం, తెలివితేటలు గొప్ప కళ కదా. ఆ కళాకారులకు చాలా జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం అనుకుందా? లేదు కదా. మరి ఆ కళాకారులు వారి యొక్క పిల్లలకు ఆ జ్ఞానాన్ని కల్పిస్తే, వారి సొంత కళగా పంపిస్తే పిల్లలు ప్రతి ఒక్కరు ఆ ప్రదర్శన చూస్తారు అని చెప్పేసి మన ప్రాచీన కళను మర్చిపోవద్దు అని చెప్పేసి నేర్చుకున్నాం కదా.
కాబట్టి జ్ఞానం. వ్యతిరేక పదం అజ్ఞానం. జ్ఞానం, అజ్ఞానం. వచనాలు, ఇది థర్డ్ బిట్. వచనాలు. వచనాలు అంటే తెలుసా మీకు? వచనాలు అంటే ఏకవచనం, బహువచనం. నేను నేర్చుకున్నాను 4th క్లాస్లో. ఒక్కరు ఉన్నారనుకోండి ఏకవచనం. మీ క్లాస్లో ఒక్కరే ఉంటే ఏకవచనం, ఎక్కువగా పిల్లలు ఉంటే దాన్ని చాలా మంది అంటారు బహువచనం అంటారు. చూద్దాం ఇక్కడ వచనాలు. మనిషి ఒక్కడే ఉంటే మనిషి అంటారు, ఎక్కువగా ఉంటే మనుషులు. రాసుకోండి. మనుషులు. కాలు, రెండవది ఏంటి? కాలు. మనకు ఈ బహువచనం అంటే కాలు. మూడవది ఆట. నాకు ఒకటే ఆట వచ్చబ్బా, నాకు ఎక్కువగా ఆటలు వచ్చు. ఆటలు. అవునా? నాకు ఒకటే ఆట, చదరంగం అంటే చెస్, నాకు ఒకటే ఆట వచ్చు అని చెప్పేసి అంటాం. అవునా? నాకు చాలా ఆటలు వచ్చు. అవేంటి? క్యారమ్, చెస్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో అలా చెప్తుండగా ఆట, ఆటలు. నాలుగవది బహుమతి. నా బర్త్డే ఒకటే బహుమతి వచ్చింది. మరి ఎక్కువగా వస్తే నాకు ఎక్కువగా బహుమతులు వచ్చాయి. బహుమతి, బహుమతులు. ఇలా చేసుకుంటూ చదువుతూ రాయాలి. ఓకేనా? బహుమతులు, బహుమతులు. కానుక, దాన్ని కూడా గిఫ్ట్ అంటారు కాబట్టి కానుక. ఒకటి వస్తే కానుక, ఎక్కువగా ఉంటే కానుకలు. కానుకలు. చూడండి అమ్మా, అర్థాలకు ఈజీ కోడ్ అని పెట్టాలి. అంటే సేమ్ మీనింగ్ అని అర్థం. వ్యతిరేక పదం అంటే ఇంటూ మాత్రం పెట్టాలి. వచనాలకు ఒకటే పెట్టాలి. ఇలా ఆరోది బొమ్మ, బొమ్మలు. బొమ్మ, బొమ్మలు. ఏడవది రంగు, రంగు. రంగు అంటే కలర్. అవునా? మరి ఎక్కువగా ఉంటే ఏమంటారు? కలర్స్. మరి తెలుగులో రంగులు. రంగు, రంగులు. 8 ఏంటోనేంటి? వాన. మాకు ఈసారి వర్షాకాలంలో ఒకటే వాన పడ్డది. మాకు ఎక్కువగా వానలు పడ్డాయి. అవునా? వాన, వానలు. ఓకేనా? ఫస్ట్ బిట్ అర్థాలు, సెకండ్ బిట్ వ్యతిరేక పదాలు, థర్డ్ బిట్ వచనం. ఓకేనా? మనం ఫస్ట్ దేనిలో ఏం నేర్చుకున్నాం? తోలుబొమ్మలాటలో మొదటి భాగం తోలుబొమ్మలాట ఎందుకు వచ్చింది అది నేర్చుకున్నాము. రెండవ భాగంలో తోలుబొమ్మలాట పాఠం రెండవ భాగంలో ప్రదర్శన కళాకారులు ఎలా చేస్తారో, కళాకారులకు ఇచ్చే ధనాన్ని ఏమంటారు అని చెప్పేసి నేర్చుకున్నాము. వాళ్ళకి ఎందుకు తగ్గిపోయిందని చెప్పేసి నేర్చుకున్నాము. మరి ఆ కళాకారులు వారి యొక్క పిల్లలకు వారసత్వ కళాకారులు కూడా పంపించాలి. మన తల్లిదండ్రుల నుంచి మనం ఆస్తులు, ఇల్లు తీసుకుంటాం కదా వారసత్వంగా. మేము మా తల్లిదండ్రులకు మేము వారసత్వులు. అవునా? మేము మా తల్లిదండ్రులకు డబ్బులు మేము తీసుకుంటాం. అలాగే కళాకారుల యొక్క తోలుబొమ్మలాట ప్రదర్శన చేసే కళాకారులు ఉంటారు కదా, ఆ కళాకారుల యొక్క సంపద ఏంటి? తోలుబొమ్మలాట వృత్తి. మరి ఆ సంపదను ఎవరికి ఇవ్వాలి? వారి యొక్క పిల్లలకు ఇవ్వాలి. వారి యొక్క పిల్లలు మళ్ళీ తర్వాత పిల్లలకు నేర్స్తారు. అంటే ఈ కళలు ఈ తల్లిదండ్రులు ఫస్ట్ కళాకారులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే నేర్చుకుని వాళ్ళ పిల్లలు నేర్పించలేరు అనుకో ఏమవుతుంది? ఈ తోలుబొమ్మలాట కళ అనేది మన దేశంలో ప్రదర్శించే కళాకారులే ఉండరు. ఆ కళనే మర్చిపోవడం జరుగుతుంది. అవునా? కాబట్టి వారసత్వ కళగా వారి పిల్లలకు పంపిస్తే మన దేశం నలుమూలలో మన దేశం యొక్క అభివృద్ధి, మన కళలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మనము నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటాము. మన డైనోసార్స్ కూడా అలాగే మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు కదా, ఈ తోలుబొమ్మలాట చిత్రాలు కూడా అలా చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. వారికి గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, వారికి జీవనం కల్పించాలి. అంటే బతకడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ప్రభుత్వాలు కూడా వాళ్ళు తయారు చేసిన బొమ్మలకు దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల వారి యొక్క కళలు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు ప్రదర్శన కదా. అలా నేర్పించాలని చెప్పేసి నేర్చుకున్నాము. డే 3లో అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు. ప్రతి ఒక్క దానికి అర్థం నేర్చుకున్నాము, వ్యతిరేక పదాలు నేర్చుకున్నాము, విభజన
నేర్చుకున్నాం కదా. మరి ఫోర్త్ బిట్ సొంత వాక్యాలమ్మ. ఇది మీకు ఇంటి వర్క్, మీరు ఇంటి దగ్గర మీ ఓన్ వర్డ్స్ తోటి ట్రై చేయండి. ఎందుకంటే సొంత వాక్యాలు ఓన్ వర్డ్స్ మనం నేర్చుకుంటుంటే 6th క్లాస్ నుంచి ఎక్కువగా ఓన్ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మనము రాయడానికి ట్రై చేయాలి. కాబట్టి ఏకాగ్రతతో చదవాలని చెప్పేసి అంటారు. ఇంట్రెస్ట్ చదవాలంటారు కదా, దాని అర్థం ఏకాగ్రతతో మనం చేయాలి, పని ఏకాగ్రతతో చేయాలని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మరి ఏకాగ్రతకి సొంత వాక్యం రాయండి. రెండవది కనుమరుగు. మరి తోలు బొమ్మలను ప్రదర్శన చేసే కళాకారులు కనుమరుగయ్యారు, కనబడట్లేదు అని అర్థం. కనుమరుగు, దీనికి కూడా సొంత వాక్యం రాయండి. మూడవది జీవనోపాధి. ఎవరికి జీవనోపాధి కలిగించాలి? తోలు బొమ్మలను ప్రదర్శించే కళాకారులకు జీవనోపాధిని కలిగించాలి. వారు బ్రతకడానికి ఏదైనా ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఓకేనా. మనము తోలు బొమ్మలాట ప్రదర్శన నేర్పిస్తాము అని చెప్పేసి కోచింగ్ సెంటర్లు కానీ అలాంటివి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ 4th వన్ ప్రోత్సాహం, ఎంకరేజ్ చేయాలి అని అర్థం. ప్రోత్సాహం, ఎంకరేజ్ అని అర్థం. ఇది డే 3లో ఈ తోలు బొమ్మలాటకు సంబంధించిన అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు, సొంత వాక్యాలు. మీకు హోంవర్క్ ఆ 4 సొంత వాక్యాలు రాయండి. అది తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.